ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. ఈ జ్యూస్ తాగావనుకో నీ కడుపులో ఉన్న బాబు తెల్లగా అందంగా నీళ్ళ పుడతాడు. అదేంటి బాబా నువ్విక్కడికి వచ్చావు? నువ్వు ఈ మధ్య మా ఇంట్లోనే ఉంటున్నావు కదా. నేను ఆ ఇంట్లో ఉంటోంది నీకోసం సృజన. మరి నువ్విక్కడికి వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడికే వస్తాను కదా. అదే ఇప్పుడు నువ్వు బాధలో ఉంటావు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉండాలి కదా. నిజమే శ్రీకర్, ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి సృజన చాలా హ్యాపీగా ఉంది. అక్కడ కొంతమందిని నేను నమ్మలేకపోతున్నాను. అందుకే సార్ ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా సృజనాని ఇక్కడికి తీసుకొచ్చేశాను. చాలా మంచి పని చేసావు తారా. సృజన మీ దగ్గర ఉండడమే సేఫ్. తనని ఎంత బాగా చూసుకోవాలో నీకన్నా ఎవరికీ తెలియదు కదా. మంచి పని చేసావు. రేపు నువ్వే పనులు పెట్టుకోకు. గుర్తుంది కదా, రేపు కోర్టులో వాదనుంది, మనం అక్కడికి వెళ్ళాలి. మీరు తొందరగా వెళ్ళండి. నా గోపిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తీసుకురండి. తనకి దూరంగా నేను అస్సలు ఉండలేకపోతున్నాను. చెప్పాను కదా, మీ ఇద్దరిని నేను కలుపుతాను. మీ ప్రేమకి చిగురే తప్ప వాడిపోవడం ఉండదని మళ్ళీ నేను నీకు మాటిస్తున్నాను. నువ్వేమంటావు? అవును, ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. సృజన హ్యాపీగా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా రేపు మనం కోర్టుకు వెళ్ళాలి, వెళ్ళి తీరుతాం. నా ప్రేమ ఫలించాలని కోరుకుంటున్నాను, సృజన గోపీల ప్రేమ కాదు. రేపు తెల్లారితే వాణ్ణి కోర్టుకు తీసుకొస్తారు. పొరపాటున వాడికి బెయిల్ వచ్చి బయటకు వస్తే కథ మొత్తం మారిపోతుంది. అవును, ఆ తార కూడా గోపిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చి సృజనని గోపిని ఒకటి చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. మంచి లాయర్ని కూడా పెట్టాలని చెప్పింది కదా. ఇప్పుడేం చేస్తావు అల్లుడు? నేను మీ అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. రేపేం జరుగుతుందో ఈరోజు ఊహిస్తాను. అందుకే నా ప్రయత్నాలు నేను చేశాను. రేపు వాడికి 100% బెయిల్ రాదు. అబ్బాయి, అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఒక మనిషి మోసగాడని చెప్పడానికి 4 మాటలు చెప్తే సరిపోతుంది, కొన్ని నిందలు వేస్తే సరిపోతుంది. కానీ అవన్నీ నిందలు, నేను నిజాయితీపరుణ్ణి అని నిరూపించుకోవడానికి మాత్రం సాక్ష్యాధారాలు కావాలి. అప్పుడే తను నిప్పు అని ప్రపంచానికి తెలుస్తుంది. ఈలోగా జరగాల్సిన డ్యామేజే జరిగిపోతుంది. ఇప్పుడు గోపి విషయంలో అదే జరుగుతుంది. పగబట్టిన ఇందిర అంత తేలిగ్గా వదలదు. తన తమ్ముడి ప్రాణం తీసినవాడు బయట హ్యాపీగా తిరుగుతూ సృజనను కలిసి పెళ్లి చేసుకుంటాడు అంటే ఇందిర చూస్తూ ఊరుకుంటుందని నేననుకోను. అందుకే బెయిల్ రాకుండా వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, మన ప్రయత్నం మనం చేస్తాం. అయితే ఇంకా భయపడ్డానికేముంది? రేపు వాడు కోర్టుకొస్తాడు, మళ్ళీ జైలుకు వెళ్ళిపోతాడు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు కదా, గోపి విషయంలో టెన్షన్ పడక్కర్లేదని. అయితే హ్యాపీగా అందరం మందు కొడదామా? అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అబ్బాయి, అందుకే నువ్వు మందు కొడతావా అని అడగబోయి అందరం కొడదామా అని టెన్షన్లో అన్నాను, అంతే. ఇప్పుడు నాకు మందు తాగే మూడ్ లేదు. ఏ విషయంలోనైనా కీడెంచి మేలెంచమన్నారు. అందుకే గోపీకి రేపు బెయిల్ రాదన్నది మన ఆలోచన. అదే గోపి బతుకుంటే
ఎప్పటికైనా బెయిల్ వస్తుందన్న భయం ఉంటుంది కదా. అందుకే మీరు పని చేయండి, రేపు గోపిని మీరిద్దరూ చంపేయండి. మేమా? అవును, మీరే. అప్పనంగా ఆస్తి కావాలి, కూర్చోబెట్టి కోట్లు ఇవ్వాలంటే ఎవ్వడు ఇవ్వడు. ఇలాంటి క్రిమినల్ పనులు చేస్తేనే కోరుకున్న డబ్బు చేతికొస్తుంది. అది కాదబ్బాయ్, వాడిప్పటికీ ముద్దాయిగా జైల్లో ఉన్నాడు, పోలీస్ పహారాలో కోర్టుకొస్తాడు. అలాంటి వాడిని చంపడం రిస్క్ ఏమో. అవును, చుట్టూ పోలీసులు ఉన్నప్పుడు ఆ వలయాన్ని దాటుకొని వాడి ప్రాణాలు తీయడం అంటే మాటలతో పని కాదు. ఏదీ చేత కాదనుకున్నప్పుడు మీరు దేని గురించి ఆలోచించకుండా ఈ ఇంట్లో కుక్కిన పేనులా పడుండండి. వచ్చిన జీతంతో సరిపెట్టుకోండి. జీతం నాకు రాదబ్బాయ్, నేను అల్లుణ్ణి కదా, కేవలం ఫుడ్ మాత్రమే ఉంటుంది. కడుపు నిండుతోంది కదా, కామ్గా ఉండు. అంత మాట అనకబ్బాయ్, నిన్నే నమ్ముకున్నాం. అవును బాబు, నీ మీద ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్విలా అంటే మేమేమైపోతాం? అందుకే రేపు వాణ్ణి చంపే ప్రయత్నంలో మీరు సహాయంగా ఉండండి. వాడు జైలున్నా బయటున్నా సృజనకి మాత్రం వాడి మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. వాడి రూపాన్ని తన కడుపులో పెంచుతూనే ఉంటుంది. అప్పుడు సృజన నా వైపు ఎలా మారుతుంది? అదే వాడు చచ్చిపోతే ఒక్కరోజు ఏడుస్తుంది, రెండో రోజు బాధపడుతుంది, మూడో రోజు మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సృజనని నేను మాయమాటలు చెప్పి మంచి మాటలు చెప్పి నాదానిగా మార్చుకుంటాను. తర్వాత తన కడుపులో రూపాన్ని కూడా బయటకు పంపించేస్తాను. సృజన నాదవుతుంది, మీరు కోరుకున్న డబ్బు మీ చేతికొస్తుంది. ఇదంతా జరగాలంటే రేపు గోపి చచ్చిపోవాలి. స్వామి, నేనే నేరం చేయలేదు, అది నాకు తెలుసు. ఈ లోకాన్ని కాపాడే నీకు తెలుసు. కానీ ఇప్పుడు నా మీద పడ్డది నింద అని ఎవ్వరూ నమ్మట్లేదు. నేనే హంతకుడు అనుకుంటున్నారు. నేను నిర్దోషినని నువ్వే నిరూపించాలి స్వామి. ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు స్వామి. నన్ను కాపాడు స్వామి. గోపి, గోపి, నీకు తప్పకుండా బెయిల్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. నువ్వు బయటకు వస్తావు. నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు. నాకు పెళ్లి మీద ఆశ లేదు, కానీ చెయ్యని నేరానికి ఇలా నిందల పాలయ్యానని బాధగా ఉంది. నాకే తెలియకుండా ఒక పొరపాటు జరిగింది, దానికి కూడా నేనే సమాధానం చెప్పుకోవాలి. అందుకే బెయిల్ రావాలి అని కోరుకుంటున్నాను. గోపి, నిన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నాను కదా, నీ ప్రవర్తన మీద నమ్మకంతో చెప్తున్నాను. నీకు ఈ రోజు తప్పకుండా బెయిల్ వస్తుంది. నువ్వు బయటకు వస్తావు. పద, కోర్టుకు టైం అవుతుంది.